మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి సమక్షంలో బోయిన్పల్లి క్యాంపు కార్యాలయంలో మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన దాదాపు 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, యువకులు, పార్టీ నాయకులు ఆలూరి రాజశేఖర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరడం జరిగింది. నికేతన్ గౌడ్, శ్రీకాంత్, రూపేష్, హరి, సన్నీ, నరేంద్ర, వినోద్, ఈశ్వర్, దినేష్ తదితరులు పార్టీలో చేరడం జరిగింది. వీరందరికీ గులాబీ కండువా వేసి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ కావ్య, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండల్ ముదిరాజ్, పార్టీ యూత్ జనరల్ సెక్రటరీ దిలీప్, నాయకులు రెడ్డి శెట్టి, మహేష్, గంగుల సతీష్, జన లక్ష్మి మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. మనం అందరం కూడా ప్రతి సంవత్సరం మన దేవుడు ఆయన జగజీవన్ రామ్ జయంతి తప్పకుండా చేస్తాడు. తప్పకుండా నేను ఎంపీ ఉన్నప్పటి సంది కూడా గత 12 సంవత్సరాల సంది కూడా కంటిన్యూగా నన్ను పిలుస్తాడు. ఈ జయంతి రోజు తప్పకుండా ఆయన కూడా చాలా వాళ్ళ బృందానికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. బాబు జగజీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడు, మన దేశానికి ఉప ప్రధానిగా కూడా చేసిండు. బడుగు బలైన వర్గాలకు ఎంతో సేవ చేసిండు, వాళ్ళ కోసం పోరాటం చేసిండు. ప్రతి ఒక్కరికి విద్యను అందించాలని కూడా ఆయన పోరాడిండు. దేశం కోసం పెద్ద పోరాడిన మహాత్ముడు, గొప్ప వ్యక్తి. ఆయన కూడా ఇలా మా అందరికి కూడా జయంతి సందర్భంగా మనందరికి కూడా శుభాకాంక్షలు. అందరు కూడా థ్యాంక్ యూ. మీరు రండి. బాబు జగజీవన్ రామ్, బాబు జగజీవన్ రామ్, బాబు జగజీవన్ రామ్, బాబు జగజీవన్ రామ్. बाबू जगजीवन राम हमारे అన్న నమస్తే అరే కోమల్లో వచ్చిన మళ్ళీ లాస్ట్ వచ్చిన కింద వచ్చేసి కొంచెం